అనారోగ్యం వచ్చినప్పుడు ఇబ్బందులు భరించలేక ఆసుపత్రులకు వెళ్తూ ఉంటారు. కానీ అసలు అనారోగ్యాలకు గురి కాకుండా తీసుకునే జాగ్రత్తల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మనలో చాలా మంది. ఇదే పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా విటమిన్ డి లోపం, ఆ తర్వాత తలెత్తే పలు ఆరోగ్య సమస్యల విషయంలో చాలా వరకు ఇదే జరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కేవలం 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మికి గురైతే చాలు. శరీరానికి అవసరమైన విటమిన్ డి సహజంగానే లభిస్తుంది. దీనివల్ల దాదాపు 200 రకాల రోగాలు దరిచేరకుండా ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇంకా ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. డైలీ ఉదయం పూట 20 నిమిషాలు ఎండలో గడిపితే శరీరానికి తగిన విటమిన్ డి లభిస్తుంది. ఇది బాడీలో యాంటీ మైక్రోబియల్ పెప్టైడ్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇవి హానికరమైన సూక్ష్మ జీవులను నాశనం చేస్తాయి. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి బ్యాక్టీరియా, వైరస్లను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది. ఇది శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నివారణలో కూడా సహాయపడుతుంది. గాయాల సమయంలో విటమిన్ డి నొప్పి, మంట వంటి వాటిని సమతుల్యం చేస్తుంది, త్వరగా తగ్గేలా చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. శరీరంలో తగినంత ఈ విటమిన్ కలిగి ఉన్నప్పుడే రోగనిరోధక శక్తి కణాలు పనితీరు మెరుగుపడుతుంది. అధ్యయనాల ప్రకారం విటమిన్ డి సరైన స్థాయిలో ఉంటే శ్వాసకోశ వ్యాధులు, ఆటో ఇమ్యూన్ రుగ్మతుల ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తి కణాలను యాక్టివేట్ చేసి వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది.